నమస్కారం అండి వీర జవాన్ వీరేంద్ర కుమార్ గారు. ఏమిటో పెద్ద మనుషులు ఎలా వచ్చారు? ఈ పాపారావు ఎదుటి వాడికి నమస్కారం చేశాడు అంటే వాడికి భూమి మీద లోకలు చెల్లినట్టే లెక్క. నువ్వు మాకు ప్రతి విషయంలో కొరకురాని కొయ్యమని తెలియజేయడానికి వచ్చాం. ఏమండి ఏమండి పాపారావు గారు, మా వారికి ఏదో తెలియక. కవిత, వాడిని బ్రతిమాలకు, వాడికి ఈ రోజుతో ఆయువు తీరింది. వీడి కొట్టుకొని కట్టిపడేయండిరా. ఒరే వీరేంద్ర, విర్రవేగకురా. నీలాంటి వాళ్ళని నా సర్వీసులో ఎంతమందిని చూసా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? ఒరే పాపారావు, ధర్మయుద్ధం ఎదురు దెబ్బ తీయటం చేత కాక ఎన్నుపోటు పరుస్తావా? దమ్ముంటే ధైర్యం ఉంటే ధర్మయుద్ధం చేయరా? చూపిస్తా ధర్మం. ఎక్కడుందిరా ధర్మం? ధర్మం ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో లేదురా. శ్రీరాముడే ధర్మాన్ని తప్పి వెనక దెబ్బ తీశాడు. శ్రీకృష్ణుడే ధర్మాన్ని తప్పి నిరాయుధుడిగా ఉన్న చంపించాడు. ఇక మనమెంతరా మానవ మాతృలం. ఇలాంటి వాళ్ళని మరపిరంగంతో కాల్చిన పాపం లేదురా. నన్ను మరపిరంగులతో కాల్చడానికి ఇది యుద్ధ భూమి కాదురా. వీరేంద్ర, పాముకి ఒంటి నిండా విషం ఉంటుంది, దానికి ఏ విషము ఎక్కదు. అలాగే ఒంటి నిండా పాపాలతో నిండిన ఈ పాపారావుకు ఏ పాపం చేసినా అది అంటుకోదురా. ఒరే పాపిగా, నా కట్లు విప్పరా. నిన్ను నీ వాళ్ళని సర్వనాశనం చేసి ఈ వీర జవాన్ అంటే ఏమిటో చూపిస్తా. చూడు వీరేంద్ర, న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు పడతారో తెలుసా? వచ్చిన వకీలు ఒకరి సాక్ష్యాలని ఒకరు మార్చుకుంటే చూస్తుందేమని. అలాంటి కళ్ళు లేని చట్టం నీకు వీర జవాన్ అనే బిరుదిచ్చిందని విర్రవేగకు. అదే ప్రభుత్వం అలాంటి వారికి ఇస్తుంది, దోపిడీ దొంగ హంతకుడని. కానీ అవి బిరుదులు అనుకోవడం నీ వెర్రితనం. నా భారత మాతని, దేశాన్ని వినాశనాన్ని కోరుకుంటే ఇలాంటి వాళ్ళని ఎత్తుకోకుండా నరికి నా పాపం లేదురా రాజకీయ. భారతదేశం ఈ దేశాన్ని మన స్వార్థ రాజకీయ నాయకులు ఏనాడో తాకట్టు పెట్టారు. ఈ ప్రభుత్వం నాలాంటి అవినీతి పరునికి అండగా ఉంటుందే తప్ప నీలాంటి మంచివాని పంచనేనా నిలవదురా. అయినా నీతో మాటలేంటి? నీ కళ్ళ ముందే నీ భార్యను సర్వనాశనం చేస్తా. అది చూసి నువ్వు గుండె పగిలేలా రోధించాలి. ఏమండి మీ కాలు పట్టుకుంటాను, నన్ను చంపి మా ఆయన వదిలేయండి. చూడు కవిత, నిన్ను చంపడానికి మేమంత మూర్ఖులం కాదు. ఈ పాపారావు కన్ను పడ్డ ఏ ఆడది ఇంతవరకు
ఇంతవరకు తప్పించుకోలేదు. నిన్ను మాత్రం ఎందుకు వదులుతాం? రా, నీ భర్త ముందే నిన్ను సర్వనాశనం చేసి మా పగ తీర్చుకుంటాం. మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. పుణ్యం అది మాలాంటి వారి ఇంటి ముందు భిక్షమెత్తుతుంది. నిన్ను చూస్తుంటే రిగ్గింగ్ జరిపిన బ్యాలెట్ బాక్సులా కలకల్లాడుతున్నావు. అంత ఈజీగా వదులుతామా? నువ్వు మనిషి జన్మెత్తిన పశువు, నీకు అసలు నువ్వు కుక్క చావు వస్తావురా. మీరు పోనండి, దీన్ని రాత్రికే లేపేస్తా. మంచిగా చెప్పితే వినే రకంగా లేరు. ఒరే నీచుల్లారా, నా భర్త పిరికివాడు అనుకున్నారా? ఈ దేశాన్ని కాపాడటానికి నడుం కట్టినా ఈ దేశ సేవకుడురా. మీలాంటి నీచుల్ని అందరూ బొబ్బిలి సింహం రా. చూడు కవిత, నువ్వు చెప్పే మాటలు వినడానికి మేమేం బడి పిల్లలం కాదు, భయంకరమైన దోపిడీ దొంగలం. ఎన్ని చెప్పినా నీ మాటలు నీటి మీద రాతలే, ఫలితం శూన్యం. నీ భర్త కాలం దేన్ని సర్వనాశనం చేసి వాడి కళ్ళ వెంట రక్తం కురిపిస్తా. నా భర్త పిల్లవాడు కాదురా. ఒరే నా భర్త పిరికేవాడు కాదురా, దేశాన్ని కాపాడటానికి నడుం కట్టిన నాయకుడు. మీలాంటి నీచుల్ని అంతం చేయగలగా బొబ్బిలి సింహం రా. మిలిటరీకి పోయిన ప్రతివాడు వీర జవాన్ అని వెర్రిగా నమ్మకే. అసలు మిలిటరీ వాళ్ళు చేసే పని ఏంటంటే గుర్రాలకు పట్టే బ్రాందీ విస్కీ తాగి వీర జవాన్ అంటూ ప్రతి ఒక్కడు విర్రవేగటం. రే పాపారావు, నీలా లుచ్చాలను పట్టారా? ఆర్మీ అధోగతి పాలైంది. దేశ వినాశనాన్ని కోరుకుంటే నీలాంటి వాళ్ళు దేశాన్ని మిలిటరీని విమర్శించడమా? పిచ్చివాడా, వినేవాడికి విమర్శించే వాడికి వినక్కుందిరా. అయినా నీతో మాట్లాడి రే అభం శుభం తెలియని ఒక ఆడదానిపై కాదురా ఇడియట్. ఆడదాన్ని చెరపట్టిన వాడెవడు బ్రతకలేదురా. సీతను చెరపట్టిన రావణుడు, పాంచాలిని చెరపట్టిన కీచకుడు ఏమయ్యారో ఒక్కసారి ఆలోచించు. అరే నీతో మాటలేంట్రా, రాండ్రా. వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, జాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అలవండో వీగుండెరడప్పు కొట్టి నిలదీస్తూ అడగండో. పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడో
మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తన విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనలిగినని కారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తలెత్తిన స్త్రీ ధైర్యం పలికి తరలిపోతోంది గళవెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్టం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆటపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం పెరివాడల కన్నీటికి కలగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో నీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో హలో దయచేసి ఒరే వీరేంద్ర, ఇంకా నా జోలికి వస్తే నీ కొడుకు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. అప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేస్తావు. నాతో పెట్టుకుంటే ఫలితం ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఖబర్దార్. కవిత కవిత నిండు నూరేళ్ళు నాతో కలిసి జీవిస్తానని చెప్పి అప్పుడే వెళుతున్నావా కవిత? చూసావా కవిత? ఏమండి, బాధపడకండి. నేను ఇలా వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చూసావా కవిత, మనలాంటి వాళ్ళతో భగవంతుడు ఎలా గాడీలు చేస్తున్నాడు? చూసావా కవిత?
ఏమండి నూటికో కొట్టుకో ఎవరికో నిండు ముత్తైదుగా వెళ్ళడం నిండు ముత్తైదుగా చనిపోవడం అవకాశం వస్తుంది. అదృష్టం నాకు వచ్చింది. నువ్వెన్ని చెప్పినా వినకుండా ఆ పాపారావు గారితో గొడవపడి నిన్ను దూరం చేసుకున్నాను కవిత. నిన్ను బలి చేసుకున్నాను. నిన్ను నన్ను కాదని మనతో జీవితాంతం ఉంటానని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయింది బాబు. ఎదురుగా మీ అమ్మను దారుణంగా హింసిస్తున్నా చూస్తూ ఊరుకున్నా. చేత కానివాడి బాబు, చేత కానివాడి. మిస్టర్ వీరేంద్ర, రండి సార్, చూడండి సార్, నా భార్యను నా కళ్ళ ముందే దారుణంగా హింసించి నాశనం చేశారు సార్. చూడండి సార్, చూడండి. చూడు వీరేంద్ర, నేను వచ్చింది. వద్దు సార్, మీరు వచ్చింది నాకు తెలుసు సార్. ఈ ఘోరం ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరైనా సార్ మీరు అడిగేది? దేశాన్ని రక్షించడానికి నియమించబడ్డ నేను ఇంట్లో సొంత భార్యను కూడా రక్షించుకోలేకపోయాను సార్. రక్షించుకోలేకపోయాను. బాగా నటిస్తున్నావు. నీ భార్యను నువ్వే హత్య చేసి ఆ నేరాన్ని ఎవరి మీద పంపాలని చూస్తున్నావు? ఏమిటి సార్ మీరు అనేది? ఏమిటి సార్ మీరు అనేది? నా భార్యను నేనే హత్య చేశాను. నీ భార్యకు పాపాలకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నీ భార్యను నువ్వే హత్య చేశావు. ఒరే ఇన్స్పెక్టర్, నిప్పు లాంటి పవిత్రమైన నా భార్య నేను హత్య చేశాను. ఆ పాపారావు తన మనసులతో వచ్చి నా భార్యను పట్టున పెట్టుకున్నాడు సార్. పట్టున పెట్టుకున్నాడు. ఏమిటి సాక్ష్యం? నేనే సాక్ష్యం సార్, నేనే సాక్ష్యం. వాడిని అరెస్ట్ చేసి మీ డిపార్ట్మెంట్ పరువు కాపాడండి సార్, కాపాడండి. సరైన సాక్ష్యం లేనిదే అరెస్ట్ చేయం. సార్, నేను మిలిటరీ ఆఫీసర్ని, ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ప్రభుత్వం నాకు వీర జవాన్ అని బిరుదునిచ్చి గౌరవించింది. కానీ ఈ పోలీసులు తన భార్యను తానే హత్య చేసుకున్నా అంటున్నారు సార్, అంటున్నారు. నేను దేశాన్ని రక్షించే జవాన్నే కానీ భార్యను చంపుకునే దివాన్ని కాదు సార్. నువ్వే చంపావని ప్రత్యేక సాక్షిగా పాపారావు రాసిచ్చిన సాక్షి పత్రం. ఇదిగో చూడు. సాక్ష్యం ఏమిటి సార్ మీ సాక్ష్యం? గొప్ప ఎదురుగా చూసిన నన్ను వదిలి ఎవరో చెప్పిన సమాధానం మీకు గొప్ప కావచ్చు. న్యాయాన్ని విడిచి అన్యాయంతో చేతులు కలిపి కరెంటు పవర్ గల కాపీ బట్టల్ని కాపీ వడగట్టే గుడ్డగా హీనంగా చూస్తున్నారు సార్ మీ పోలీసులు. సార్ రేపు ఆ పాపారావు కూడా నీ భార్యను కూడా రేపు చేస్తే సాక్ష్యం కోసం ఎదురు చూడండి సార్, ఎదురు చూడండి. ఇన్స్పెక్టర్
ఒక్కసారి నా ముఖంలోకి చూడండి సార్. నా కవిత లేదని ఇక రాదని పడే ఆత్మ కోసం వినండి సార్, మీకే అర్థమవుతుంది. నేను నిన్ను తప్పుకోనానట కాదని ఒక్కసారి కళ్ళు తెరిచి చెప్పు కవిత, చెప్పు కవిత, చెప్పు కవిత, చెప్పు కవిత. వీరేంద్ర, చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకో. ఏం చెప్పమంటారు సార్? రాజకీయ నాయకులతో పోటీ చేయడానికి నేను గుండాని కాదు, కరెన్సీ కట్టలు విసరడానికి నేను చీకటి వ్యాపారస్తుని కాదు. సత్యం ధర్మం సర్వస్వరికం జీవిస్తున్న నేను కోర్టులో ఏం చెప్పమంటారు? మీరు చేసిందే శాస్త్రం, మీరు చెప్పేదే చట్టం. నోరు మూసుకొని నువ్వు పదరా. పోరా బచ్చా. ఒరే ఇన్స్పెక్టర్, చేయని నేరానికి నన్ను జైలుకు పంపుతున్నావు, కానీ జీవితకాలం జైల్లో ఉన్నాను. వచ్చిన తర్వాత నేను ఇవ్వబోయే తీర్పులో నా మొదట ముద్దాయి నీవే, నా మొదట ముద్దాయి నీవే, నా మొదట ముద్దాయి నీవే. చూస్తున్న సారీ ఈ రోజు ఇంకా కిరణ్ రాలేదు. చిచ్చి, ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, వస్తున్న టైంకి చచ్చినా రారు. ఈ మగాళ్ళో ఏమో. ఏమిటి కోపం? కాదు, తాపం. ఎందుకో పాపం? ఎందుకా? ఇప్పుడు టైం ఎంతైంది? ఈ రోజుతో మన కాలేజీకి సెలవులు తెలుసా? తెలుసు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? రోజు నీ బాధ పడలేక చేస్తున్నా, రేపటి నుంచి ప్రశాంతంగా ఉంటా. అంటే నన్ను భరించడం నీకు బాధగా ఉందా? కాస్త. ఎంతని చెప్పను? అంటే నీకు నా మీద ప్రేమ లేదా? ప్రేమ ఇంకా నయం, పెళ్ళి అలా. కిరణ్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఇలా గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటా. ఆగాగు, ఇది పార్కు, అందరూ చూస్తున్నారు. చెప్పు, డైలాగ్ చెప్పు. అది సరే, ఇంతకు నువ్వు నాతో సినిమాకి వస్తావా రావా? లే శైలు, ఈరోజు ఆఖరి రోజు, నేను క్లాస్కు వెళ్ళాలి. సంవత్సరం అంతా చదివించాలా గాని నాతో రా, వెళ్దాం. ఆగాగు, ఒక కండిషన్. నేను చెప్పిన దానికి ఓకే అంటే నీతో సినిమాకి వస్తా. ఏంటో చెప్పండి. ఇలా రా దగ్గరికి. సినిమా కన్నా చాలా బాగుండే ఆట ఒకటి చెప్తా, చేస్తావా? సరే చెప్పండి, ఆటలంటే నాకు చాలా ఇష్టం. వచ్చి కూర్చోబెట్టండి, బాక్స్ పడిపోతారు, కూర్చోబెట్టాలి వచ్చి. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చంద్రుడా
ఓరి గంటు తుమ్మెదా చేరమంది పూపుదా ఓసి కన్య సంపద దారి చూపుతా పద మాయదారి మన్మథ మరి అంత నెమ్మదా అంత తీపి ఆపద పంటలోకి ఆపద వయస్సుంది వేడి మీద భరిస్తోంది చూడరా తీసి దుచ్చు నీయదా తీరు చూసి వాళ్ళదా ఓ రాధ నీ బాధ ఓ రాజు వెళ్ళేదా ఆటాడుకుందారా అందగారా అందరా చిందురా అల్లేసుకుందాంగా మొదటిగా ఒప్పుకో సరదాగా ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి నిప్పు మేలుకున్నది తప్పు చెయ్యమన్నది రెప్ప వాళ్ళకున్నది చూపు జుర్రమన్నది మరి లేతగుంది బాడి ఫలిస్తుందనా కబాడి ఇష్టమైన ఉన్నది ఇప్పుగానే ఉన్నది దాకా వచ్చాక సందేహమే ఆటాడుకుంటారా అందగారా అందరా చిత్తురోడా అల్లేసుకుందాంగా మొదటిగా ఒప్పుకో సరదాగా శైలు, నువ్వు ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఏదన్నా ఉద్యోగం చూసుకొని ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. నేను ఇంటికి వెళ్ళి మా డాడీతో మన ప్రేమ విషయం మాట్లాడి పెళ్ళికు ఏర్పాటు చేస్తాను. నేను ఎవరినని చెప్తావు శైలు? ఏమని చెప్పను, నా ప్రియుడివని చెప్తాను. చూడు శైలు, నువ్వు ఆస్తిపరురాలి, నేను నిరుపేదను. నీకు నాకు ఎలా సెట్ అయింది శైలు? కిరణ్, ప్రేమ అనేది హృదయాలకి సంబంధించిన లాంటిది. ఇష్టమైన ప్రేమతో ముడిపడింది, అంత తేలిగ్గా విడిపోదు. లే శైలు, ఈ దేశంలో ఎంతో మంది ప్రేమికులు ప్రేమించుకున్నారు, కానీ పెళ్లి చేసుకోలేదు. కానీ మన ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందంటే నాకు నమ్మకం లేదు. కిరణ్, మా డాడీ చాలా మంచివారు. నేను ఏం కావాలన్నా చేస్తారు. నీ గురించి మాట్లాడి నీకు లెటర్ రాస్తాను. అప్పటి వరకు నువ్వు హాస్పిటల్లోనే ఉండు, ఓకేనా? లే శైలు, సెలవుల్లో హాస్టల్ మూసేస్తారు. అది కాక నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఈలోగా ఆ పని పూర్తి చేసుకొని వస్తా. ఏంటి ఆ పని? శైలు, నవ్వుతూ తిరిగే నాలో ఒక విశ్వలయం దాగి ఉంది. సుమారు 20 సంవత్సరాల క్రితం నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ పరమకిరాతకుణ్ణి ఎతికి వాడిని ముక్కలు ముక్కలుగా నరిగితే గాని నా పగ చల్లారదు శైలు, నా పగ చల్లారదు.
ఏమిటి కిరణ్, నీలో ఇంత విషాదం దాగి ఉందా? నేను నమ్మలేకపోతున్నాను. అవును శైలు, నా కళ్ళ ముందే ఏ కొడుకు చూడని దృశ్యాన్ని చూపించాడు. నా తండ్రిని బంధించి నా తల్లిని చిత్రవద చేస్తుంటే ఏమి చేయలేని నిస్సాయి స్థితిలో ఈ ప్రతి ఉదయం ఎంత తల్లడిల్లిందో నీకు తెలియదు శైలు, నీకు తెలియదు. కిరణ్, బాధపడకు. అంతేకాదు శైలు, నా కన్న తల్లిని చంపి నా తండ్రిని ఉరివెక్కించి మా అన్నయ్యని పొట్టను పెట్టుకున్న ఆ మహాపాపిని అంతం చేసి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మశాంతి చేకూరుస్తాను. అంతేకాదు శైలు, నవ్వులు పువ్వులుగా తాగిపోతాను మా పచ్చ సంసారాలు కారుసిచ్చి రగిలించాడు. ఆ పాపిని పట్టుకొని వాడిని కాళీబాధ ముందు ముక్కలు ముక్కలుగా నరికి వాడి ముత్తకలేబరాన్ని ఇసిరి వేస్తే గాని నా పగ చల్లారదు శైలు, నా పగ చల్లారదు. కిరణ్, తొందరపడకు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని పట్టుకుంటావు? శైలు, మా స్వగ్రామం దేవరకొండ. వాడు తప్పకుండా ఆ ఊళ్ళోనే ఉంటాడు. ఒకవేళ నాకు ఈ ప్రయత్నంలో ఏదన్నా జరిగితే. కిరణ్, అలా ఎన్నటికీ మాట్లాడకు. అవును శైలు, నేను చేసే పోరాటం ప్రతి క్షణం మృత్యుతో చెలగాటం. అందుకే అలా మాట్లాడాను. కిరణ్, నువ్వు లేకుండా నేను ఉండగలనా? చావనే బ్రతికనా నీతోనే. నీ ప్రేమ కోసం ఈ లోకమే కాదు, పై లోకానికి కూడా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలు శైలు, నీలాంటి అమ్మాయి దొరకటం నాకు జన్మ జన్మల అనుబంధం. మీ సోషల్ సాంఘిక డాక్టర్ని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ కనిపించావే తారలా, కరుణించావే దేవిలా, వరమిచ్చావే ప్రేమగా ప్రేమగా ప్రేమగా. పున్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ. పండగలా నవ్వింది ప్రేమ, ప్రియా గుండెలయ నువ్వుంది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ఉద్దర వేసే ప్రేమ. హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా, మరో రామయ్య అయ్యావు ఉన్న పలంగా. సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా, సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా. పండగలా నవ్వింది ప్రేమ, ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ. నీ రాకతో శశిరేఖతో నా కంటి పాపలో వెలుగొచ్చింది. నీ మాటతో ముసినవ్వుతో మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది. నీ చెలిమితో చిరుజల్లుతో నా పూల కొమ్మలో చిగురొచ్చింది. నీ జోడితో చిరువేడితో చెడలు మెడలు ఒడిలో కొలుకొచ్చింది. హరే కృష్ణయ్య పాడింది అష్టపదంట, ఈ రామయ్య పాడేది ఏకపదంట. గోపెమ్మె చెప్పింది గుట్టు కథంట, మరి చిలకమ్మె చెప్పేది గొప్ప కథంట. పున్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియా గుండెలయ నువ్వంది ప్రేమ. ఆయువ ఆయువ ఉంగాయ ఆయువ 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 ఉంగాయ ఆయువ 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 ఉంగాయ ఆయువ ఆయువ ఉంగాయ.
నీలాలితో లాలింపులో ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది నీ గాలితో కౌకిళ్ళతో కలలో ఇలలో కనని కలిమొచ్చింది నీ చేతితో చేయూతతో ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది నీ ఆటతో సయ్యాటతో అచటు వెచటు వెచటు హాయొచ్చింది హరే కృష్ణయ్యతో చాడు కన్యధనాన్ని మరి రామయ్య కోరాడు ప్రేమ వరానే అలా రాధమ్మే కుసరింది కలికితనాన్ని ఇలా ఈ గుమ్మె నడిపింది పలపురథాన్ని పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుమ్మెలయ్యను వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ఉద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో రామయ్య అయ్యావు ఉన్న పలంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా వినోద్ అతిగా నోరు జాగ్రత్త ఒరే కిరణ్, నా చెల్లెల వాడే చెప్పు ఖరీదు చేయవు. నువ్వెంత ధైర్యంగా నా చెల్లి ఒంటిపై చేయేస్తావురా ఈడియట్? నీ చెల్లి వంటి మీద కాదురా, అవసరమైతే నీ మీద కూడా వేస్తా. ఏం చేస్తావురా? నేనెవరో తెలుసా? ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, విఖ్యాత రాజకీయ నాయకుడి కొడుకుని. అయితే ఏంట్రా నీ గొప్ప చెప్పు బే. బే నన్ను బే అంటావా? నువ్వు నన్ను బే అన్నప్పుడు నిన్ను మాత్రం అనకపోతే మర్యాదగా ఉండదుగా. కిరణ్ ప్లీజ్ వదిలేసే, గొడవలు ఎందుకు? ఆడపిల్ల చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతేనా నిన్ను ఏం చేస్తానో చూడు. ఈ వినోద్ పగబడితే నాగపాము పగవని మరొక నిన్ను నీ ప్రేమను సర్వనాశనం చేసి నీ భార్య నుండి నా చెల్లిని రక్షించుకుంటా వస్తా. రేయ్ ఆగురా, ఇప్పుడు చెబుతున్నా, నేను ఈ శైలజాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నీవు గాని నీ బాబు గాని వస్తే తాట తీస్తా, జాగ్రత్త. కిరణ్ తొందర పడుకు, ఈ విషయం మా నాన్నగారు చెప్తాడేమో అని నాకు చాలా భయంగా ఉంది. పిచ్చి శైలు, ప్రేమికులు ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. ఏమంటావు? ఏమో కిరణ్, నువ్వెంత చెప్తున్నా నాకు ఇంకా భయంగానే ఉంది. ఇప్పటిదాకా కోతలకు వచ్చావే నేను చెప్తానని, ఇప్పుడు ఇలా భయపడుతున్నావేంటి? అది కాదు, సమయం వచ్చినప్పుడు చెప్పాలని. సరేలే కానీ నేను కాలేజీ దాకా వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో ఒక మాట చెప్పి వస్తా. తొందరగా రావాలి, నేను ఇక్కడే ఉంటాను. అలాగే. తెలిస్తే తిడుతుంది, అందుకే మనం మందు తాగనట్టు నటించాలి. చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఓహో, డ్యూటీకి వెళ్ళి ఉంటుంది. అయితే నాకేంటి, మందే కాదు ఏది తాగినా మన్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. నమస్కారం అండి గాంధీ గారు. మందు షాప్ గాంధీ గారు బొమ్మ పక్కన సారాయి దుకాణం పెట్టి సారా అమ్ముతున్న ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చావయ్యా? ఎందుకు తెచ్చావు స్వతంత్రం? గాంధీ గారు, నేనేమన్నా తప్పు మాట్లాడానా? ఈ దేశం నుండి తెల్లవాళ్ళని ఎల్లగొట్టి నల్లవాళ్ళని ఎందుకు తెచ్చావయ్యా? నల్లవాళ్ళని ఎందుకు తెచ్చావు? అమ్మా ఇందిరమ్మ, నువ్వైనా చెప్పమ్మా. చిన్న ఇంటికే కన్నం వేసే ఈ కుళ్ళు రాజకీయ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వం నయమని చెప్పమ్మా. ఓ ది గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్, నువ్వెందుకు రాశావయ్యా రాజ్యాంగాన్ని? దళితులు అని
నా జాతి అని రిజర్వేషన్లు రాశావు. ఎక్కడయ్యా నువ్వు రాసిన రిజర్వేషన్లు? ఇలా నాలా బిఏలు ఎంఏలు చదివి ఇలా నాలా రోడ్డు మీద రిక్షాలు లాగుతూ చెప్పులు కొడుతూ చెక్కలు కొడుతూ నీ అట్టడుగు జాతి వాళ్ళని అధోగతి పాలు చేసిన ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం ఎందుకు రాశావయ్యా? ఎందుకు రాశావు? సాగు ఏ మిస్టర్, ఇటువైపు ఏమైనా పరిగెత్తుకుంటూ వచ్చిందా? ఉండవయ్యా బాబు, మా చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని నీలేడుస్తుంటే ఇటువైపు ఎవరు రాలేదంటావా? రాలేదు సార్, వచ్చే చెప్పనా? చూడు మిస్టర్, ఆ అమ్మాయి ఇటువైపు రావడం నా కళ్ళారా చూశాను. అది కాక తను ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు కనిపించట్లేదంటే ఖచ్చితంగా తను ఇక్కడ ఎక్కడో ఉండి ఉండాలి. అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా ఏమిటి? మరే పోలీస్ పోలీసా? ఇది రోజు మామూలే కదమ్మా. వాళ్ళ మామూలు వాళ్ళకి ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. ఇంతకి చిన్న పర్సా పెద్ద పర్సా? అది కాదురా అన్నయ్య, కొత్తగా వచ్చిన ఎస్ఐ నా వెంట పడుతూ ఇటు వచ్చాడు. నన్ను దాచి పుణ్యం కట్టుకోరా. సిక్కావు నా చేతిలో, నేను దాచిపెట్టను. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుందిరా. అయితే ఒకసారి ఏంటో త్వరగా చెప్పురా, అతను వస్తున్నాడు. నువ్వు కొట్టేసిన పర్సులో నాకు సగం వాటా ఇస్తే నేను అది తీసుకెళ్లి షాపు వాడికి ఇస్తాను. వాడు నాకు మందిస్తాడు. ఏమంటావు? అబ్బా నిన్ను. సరే కానీ అయితే నువ్వు వెళ్ళి అక్కడ దాకు. ఆ ఎస్ఐ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలబ్బా? చెల్లెమ్మ, నా చెల్లెమ్మ వెళ్ళిపోయిందా? అయ్యో, నీకు పెళ్లి చేయలేదని ఇల్లు వదిలి వెళ్ళిపోయావా చెల్లెమ్మ? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావా అని దోలాడాలమ్మా చెల్లెమ్మ. ఇటువైపు ఏమైనా పరిగెత్తుకుంటూ వచ్చిందా? ఉండవయ్యా బాబు, నా చెల్లె ఇల్లు వదిలిపోయిందని నేను ఏడ్చొస్తుంటే. అంటే ఇటు ఎవరు రాలేదంటావా? వస్తే చెప్పనా? చూడు మిస్టర్, ఆ అమ్మాయి ఇటువైపు పరిగెత్తుకుంటూ రావడం నా కళ్ళారా చూశాను. తను ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు కనిపించట్లేదంటే ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. ఏంటి ఏంటి ఆ సౌండ్ ఏంటి? జలుబు చేసింది సార్. ఆడపిల్ల గొంతులా ఉంది. అది కాదు సార్, గొంతు జలుబు చేసి మారిపోయింది సార్. సరే, ఆ అమ్మాయి ఇటువైపు వస్తే నాకు తెలియపరచు. అలాగే సార్, మీరు వెళ్ళండి. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు రిక్షా డ్రైవర్ బోస్ బాబు. ఓ బోస్ బాబు, వెరీ నైస్ నేమ్. వస్తా. ఏంటి అక్కడి నుంచి సౌండ్ వస్తుంది? లేదా కోడిపుంజు సార్, కోడిపుంజు నాది సార్. కోడిపుంజు సార్. సార్ సార్ సారీ సార్. నోర్బోయ్, ఆడపిల్ల వై ఉండి సిగ్గు లేదు దొంగతనం చేయడానికి? ఎరా రాయ్, ఆగరా. ఇంట్లో దొంగను పెట్టి లేదా అబద్ధం ఆడతావా? పద స్టేషన్కి. ఆడజాతికి కళంకం తీసుకొచ్చావు కదని. సార్ ఎస్ఐ గారు చాలా మంచివారు. నన్ను కాకాపట్టాలని చూడకు. నా సిన్సియారిటీ గురించి నీకు తెలియదు. అయినా ఆడపిల్ల వై ఉండి దొంగతనం చేయకపోతే కొంత విషం తాగి చావకూడదు. ఆడజాతికి కళంకం తీసుకొచ్చావు కదని. ఈ దొంగతనాలు చేయడం నాకు మాత్రం సరదా అనుకుంటున్నారా? ఆడది ఒంటరిగా నడ్రోడ్డు మీద తిరగాలంటే ఎంతో భయపడుతుంది తెలుసా మీకు? అలాగని దొంగతనాలు చేస్తావా?
అది అది కాదు సార్, సొంత అన్నా చెల్లెలు చెయ్యి పట్టుకుని నడుస్తుంటే వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉందని ఈ లోకం అదోలా చూస్తుంది. అలాగా? అందుకని ఈ వేషం నా భర్తల కోసం, ఈ దొంగతనాలు నా కడుపు నింపుకోవడానికి. చాలించు నీ నటన. తిండి కోసమే అయితే ఇలా దొంగతనాలే చేయాల్సిన అవసరం లేదు. మా ఊరు రావులమ్మ ముఠాలో పోయి కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. ఎక్కడ సార్ నాలాంటి ఒక ఆడపిల్ల పని కోసం చదివిన సర్టిఫికేట్ పెట్టుకుని జాబ్ కోసం వెళ్తే ఇంటర్వ్యూ చేస్తున్నవాడు లంచంగా ఆడదాన్ని శీలం అడుగుతున్నారు. ఏ మిస్టర్, నీ చెల్లి దొంగతనాలు చేస్తూ నేను పోషించాలా? దొక్కలా ఉన్నావు, కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు. అలా తాగి తందనాలు ఆడపోతే సంపాదించిన సొమ్ముతో ఈ కుటుంబాన్ని పోషించవచ్చు కదా. అవును సార్, నా డబ్బే. నేను సంపాదించిన డబ్బులో బెల్లు లేదని 10 రూపాయలు, బ్రేకులు లేవని 10 రూపాయలు, లైట్ లేదని 10 రూపాయలు మీ పోలీసు వాళ్ళే బలవంతంగా గుంజుకుంటున్నారు సార్, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఇక మాకు మిగిలేదేముంటుందో సార్? చివరికి మిగిలిన వాటిలో అలసటికి ఆ టానికుల ఆ మందు ఖర్చు ఒకటి. ఇక మాకు ఈ ఊళ్ళో రిక్షా వాళ్ళకి ఇక మిగిలేదేముంది సార్? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? సార్, ఎక్కడ ఏ సెంటర్లో గొడవలు జరిగినా అక్కడ ఉన్న రిక్షా వాళ్ళ మీదనే కదా సార్ మీ పోలీసు వాళ్ళ ప్రతాపం. ఇంట్లో పెళ్ళాం ముందు పిల్లిలా ఉన్న ప్రతి పోలీసు నా మీదనే కదా సార్ మీ పెత్తనం చెలాయించేది. అన్నయ్య ఊరుకో అన్నయ్య. ఆగమ్మ చెల్లెమ్మ. సార్, ఈ రిక్షావాడు కూడా ఒక మనిషే సార్. చట్ట ప్రకారం అన్ని హక్కులు మాకు ఉన్నాయి, కానీ వాటిని అడిగిన వాడిని విప్లవకారుడని విరగదంటారు. తెలివి నేర్పిన వాడిని నక్సలైట్ అని నడుములు విరగొడుతుంటారు. అన్యాయం అధర్మం అని ఏలెత్తి చూపిన వాడిని ఏతువాది అంటారు. నా సంఘం, నా జాతి, నా దేశం అని న్యాయం కోసం పోరాడే వాడిని పిచ్చివాడు అంటారు మీ పోలీసు వాళ్ళు. మిస్టర్ బోస్, చట్టంలో అవకతవకలు ఉండొచ్చు, కానీ అందరూ నువ్వనుకున్నట్టు ప్రవర్తించడం. సార్, మా అన్నయ్య ఏదో తెలియక వాగాడు సార్, క్షమించండి సార్. ఏమిటమ్మా వీళ్ళు పట్టించుకునేది? ధనవంతుల పాదాల కింద చెప్పులు ఎటుపోతున్నాయని చూడటం, రాజకీయ నాయకుని ఇంటి ముందు కుక్కని షికారుగా తిప్పటం. వీళ్ళు ఏ మంత్రి గారు ఎంత మంచి పౌరులో ఉన్నారని కూరగాయలు పంపటం తప్ప లోకంలో ఏం జరుగుతుందో వీళ్ళెందుకు పట్టించుకుంటారమ్మా? ఒక్కటి తగిలిస్తే తాగింది మొత్తం దిగుతుంది. సార్, నేను తాగిన మందు అందరిలా తాగేది కాదు సార్, అంత తేలిగ్గా దిగు సార్. అందరూ పచ్చనోట్లు పట్టుకొని కొట్టు తిరిగి మందు తాగితే నేను డిగ్రీ పట్టాలు పట్టుకొని ఆఫీసు తిరిగి అక్కడ ఆఫీసర్లు ఇచ్చిన లంచగొండి, అవినీతి, డొనేషన్స్ అనే విషయాన్ని సోడా, నిరుద్యోగం అనే సోడాతో కలిపి ఎంతకు వదలనంత మత్తుగా తాగాను సార్. మిస్టర్ బోస్, ఆర్ యు ఎడ్యుకేటెడ్? ఎస్, ఐ యామ్ ఎడ్యుకేటెడ్. బే గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. సార్, నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయాం సార్. దిక్కులేక అనాథులుగా జీవిస్తూ పగలు చదువుకుంటూ రాత్రి కార్లు తూడుస్తూ బూట్లు పాలిష్ చేస్తూ నా చెల్లికి మంచి సంబంధం చూసి అత్తవారింటికి పంపించాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా చెల్లి నా కళ్ళ ముందే చిన్న దొంగతనాలు చేస్తుంటే మందలించకపోగా ప్రోత్సహించిన పాపిష్టివాడు సార్. నా చెల్లి చెయ్యి, కాబోయే భర్త చెల్లి చెయ్యి పట్టించి అత్తవారింటికి పంపించలేకపోయినా కాకి బట్టలు వేసుకున్నా మీ చేతికి పట్టించి జైలుకు పంపించుతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది సార్. నా కళ్ళు తెరిపించిన మీ మేలు ఐ డోంట్ రిమెంబర్ టు యువర్ హెల్ప్ ఇన్ మై లైఫ్. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. చూడు మిస్టర్ బోస్ బాబు, మనలాంటి వాళ్ళని ఇలా ఈ సమాజం హీనంగానే చూస్తుంది. అలా అని మనలాంటి యువకులు నిరుత్సాహపడకూడదు. ప్రతి యువతి ఒక ఝాన్సీ రాణి కావాలి.
ప్రతి యువకుడు ఒక భగత్ సింగ్ కావాలి. అప్పుడే మనం అనుకుంటున్న ఈ నవ సమాజం ఏర్పడుతుంది. అవును సార్, అజ్ఞానంలో పడి ఉన్నాం, ప్రోత్సహించే వారిలాగా అమదులుగా పడి ఉన్నామే గాని ఈ రోజు నుంచి ఒక్కొక్క రిక్షా కార్మికుడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాను సార్. ఏయ్ మంచం కింద మల్లెపువ్వా, మరి నీ సంగతి ఏంటి? ఇంకా నాకేంటి సార్, మన్నయ్యని మంచిగా మనిషిగా మార్చారు, ఇంకెంతకంటే నాకేం కావాలి? ప్రస్తుతానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొనిరా. నీ వెనక పరిగెత్తి దాహం వేస్తుంది. సరే సార్, తెస్తున్నాను, ఉండండి. చూడు మిస్టర్ బోసుబాబు, నువ్వు అర్జెంటుగా మీ రిక్షా కార్మికులందరితో అప్లికేషన్ల ఫామ్ చేపించు. నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీ అందరికీ ఆటో ప్లేసుల్లో రిక్షాల ప్లేస్లో ఆటోలు వచ్చేలా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే సార్. సార్ ఇవ్వండి సార్. మంచినీళ్ళు తెమ్మంటూ ఊపుకుంటూ వచ్చిన తల్లి, గ్లాస్ ఇవ్వలేదా? సర్లే, నువ్వు ఇవ్వకపోయినా నీ చేతులు తగిలిగా చాలా చల్లగా ఉన్నాయి నీ మంచినీళ్ళు. కొత్త కూజాలే కదా, చల్లగానే ఉంటాయి. సరే వస్తాను. ఏమండి మా గ్లాసు? అన్నయ్య, ఎస్ఐ గారు చాలా మంచివారు కదా? అవునమ్మా, మన బ్రతుకు వెలుగు మార్గం చూపిన మార్గదర్శకుడు మంచివాడమ్మా. ఏమోనన్నా, ఇన్నాళ్ళకి నీ కళ్ళు తెరిపించి ఆ మందు బానిసలో నుంచి నిన్ను బయటికి తెచ్చాడు, అది చాలు నాకు. కానీ నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకని? మందు దూరం అయిందనా? అది కాదు చెల్లెమ్మ, ఈ చిన్నారి చెల్లికి బంగారు భావన తెచ్చి పెళ్ళెప్పుడు చేయాలా అని. ఓ అన్నయ్య. చెల్లెమ్మ, మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా. తుమ్మెద తీటి పుట్టుడా, జన్మకి గుమ్మతో దండ కట్టరా. మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా. తుమ్మెద తీటి పుట్టుడా, జన్మకి గుమ్మతో దండ కట్టరా. అప్పనే ప్రియనే బలవంత ఇచ్చుకో మనసారా. చంగిరి పొంగుల జగదాంబ ఇచ్చుకో సరసారా. మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా. తుమ్మెద తీటి పుట్టుడా, జన్మకి గుమ్మతో దండ కట్టరా.
సాయిలుగిచ్చే ముక్కులిచ్చేదా సిక్కు వచ్చి ఒక్కవిచ్చి బుక్కలిచ్చేదా మన్మద మన్మద మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను పట్టిగా తుమ్మెదా తుది పుట్టుడా జన్మకై గుమ్మకు చింత కట్టగా కలిసి సొక్కులని సొమ్మసిల్లి పొద్దు కదా సోకులన్నీ చిలకా చుట్టి